డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూయర్స్, నమస్తే. నేను మీ యాదగిరి ఫైనాన్షియల్ అడ్వైజర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మరొక కొత్త పథకంతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటి అని అంటే, ఇవాళ యూత్కని కాదు, ప్రతి వారికి ఎవరైతే లయబిలిటీస్లో ఉన్నారో లేదా లయబిలిటీస్ కోసం రేపొద్దున ఫ్యామిలీస్కి ప్రొటెక్షన్ కావాలని అనుకుంటారో అలాంటి వారి కోసం ఒక మంచి టర్మ్ ప్లాన్ అంటే ఇవాళ చాలామంది అందరు ఇప్పుడున్న యంగ్ యూత్కి అందరికీ కూడా తెలుసు. టర్మ్ ప్లాన్ అని చెప్తున్నారు కదా. దాంట్లో భాగంగానే ఇవాళ కార్పొరేషన్ ఒక వినూత్నమైన టర్మ్ ప్లాన్ తీసుకొని రావడం జరిగింది. అది ఎవరి కోసం? మీలాంటి యూత్ కోసం. యూత్ కోసం యువర్ టర్మ్ అనేటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఒక టర్మ్ ప్లాన్ను తీసుకొని రావడం జరిగింది. ఆ ప్లాన్ వల్ల మీ యొక్క ఫ్యామిలీని ప్రొటెక్షన్ చేసుకోవడమే కాకుండా యంగ్ ఏజ్లో ఉన్నటువంటి ప్రతి వారికి ఇవాళ సంపాదిస్తున్నటువంటి ఏదైనా ఇక్కడే జాబ్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఈ ప్లాన్లో జాయిన్ అయితే, ఎందుకంటే యూత్ కోసమే తీసుకొచ్చారు ఈ ప్లాన్ కూడా. అందరినీ ఇప్పుడు ఎలా వస్తుందంటే ప్లాన్స్ అన్నీ కూడా యూత్ని కన్సిడర్ చేసుకొని వారి యొక్క ఏవైతే ఉన్నాయో వారి యొక్క డ్రీమ్స్కి అనుగుణంగా వారి యొక్క అవసరాలకు అనుగుణంగా ప్లాన్స్ అన్నీ కూడా డిజైన్ చేయడం పడ్డాయి. కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్న అన్ని ఎపిసోడ్లలో వచ్చేటువంటి వాటిలలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉపయోగపడతాయి. అన్నీ మీకే ఉపయోగపడతావని కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉపయోగపడతాయి. కాబట్టి మీ నీడ్ ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. నేను మరీ చెప్తున్నా, ప్రతి దాంట్లో ఇదే చెప్తున్నాను. మీ నీడ్ ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఎప్పుడైతే మీ నీడ్ ప్రకారంగా ప్లాన్ చేసుకుంటారో అప్పుడు మీరు మీ యొక్క గోల్స్ రీచ్ అవ్వగలుగుతారు. ఒకవేళ నేను ఏదో ఒకటి చెప్తే ఏదో ఒక దాంట్లో జాయిన్ అయ్యి ఏదో ఒకటి చేసుకున్న తర్వాత మీ కొన్నాళ్ళ తర్వాత చూస్తే మన గోల్స్ రీచ్ అయ్యే విధంగా లేదు అన్నప్పుడు మీరు ఆ ప్లాన్ కానీ ఆ స్కీమ్ కానీ జాయిన్ అవ్వడం కానీ చేయడం కానీ అది కరెక్ట్ అయినది కాదు. కాబట్టి మంచి ఆలోచనతోని ఎప్పుడైనా సరే మీరు లాంగ్ టర్మ్కి వెళ్తున్నప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకొని ఫ్యామిలీలో డిస్కస్ చేసుకొని దాని ద్వారా ముందుకెళ్ళాలి. అప్పుడు ఒకసారి వెళ్ళారా, ఎట్టి పరిస్థితిలో మనం తిండి తినకపోయినా పర్వాలేదు, కానీ ఈ స్కీమ్కి మాత్రం భోజనం పెట్టాలండి. అప్పుడు మాత్రమే మనం ఏదైతే అనుకుంటామో అన్నీ సమకూరబడతాయి. చూద్దాం రండి, మీ యువ టర్మ్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం, క్లుప్తంగా తెలుసుకుందాం. చూడండి, ఎల్ఐసి యువర్ టర్మ్ అంటే ఎల్ఐసి యువర్ టర్మ్ ప్లాన్ అని ప్లాన్ నెంబర్ 875. ఈ ప్లాన్లో ప్యూర్ రిస్క్ కవరేజ్ అండి. వేరే ఇందులో మళ్ళీ రిటర్న్స్ ఏముండవండి, ఓన్లీ రిస్క్ కవర్ చేస్తారు. రిస్క్ కవర్తో పాటు లో ప్రీమియంతోని, తక్కువ డబ్బులతో, తక్కువ అమౌంట్తోని ఎక్కువ రిస్క్ కవరేజ్ ఇవ్వడం యూత్ను దృష్టిలో పెట్టుకొని. అదేవిధంగా మీ ఫ్లెక్సిబిలిటీ ఏదైతే ఉందో ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ కూడా ఇందులో ఉన్నాయి. మీ యొక్క అనుకున్న విధంగా మీరు తీసుకున్న దానికి ఎంతైతే టర్మ్ తీసుకుంటారో అంతవరకు కట్టుకోవచ్చు, లేదా మధ్యలో ఏదైతే మీరు కొన్నాళ్ళే మీ దగ్గర అమౌంట్ ఉంటుంది అప్పటి వరకు కట్టి మీరు ఏదైతే అనుకుంటారో అప్పటి వరకు కూడా కవరేజ్ దీంట్లో పొందేటువంటి అవకాశం ఉంది. దీంట్లో మినిమం 10 years, మ్యాక్సిమం వచ్చేసి 40 years వరకు దీంట్లో టర్మ్ అనేది ఉంటుంది. ప్రీమియం పేయింగ్ టర్మ్ కూడా మినిమం 10 years, 15 years లేదా మ్యాక్సిమం మీరు ఏదైతే టర్మ్ తీసుకుంటారో అంతవరకు రెగ్యులర్గా కట్టుకునేటువంటి ఆప్షన్ దీంట్లో ఇవ్వడం జరిగింది. అదే కాదు, సింగిల్గా కూడా కట్టుకునే ఆప్షన్ దీంట్లో ఉంది. ఒకేసారి కట్టుకుంటే మా దగ్గర డబ్బులు లేవు కానీ కవరేజ్ ఎప్పటి వరకు ఉండాలి ఏదైతే ఆలోచిస్తారో, ఇవాళ ఉన్న యూత్ ఏదైతే 20-25 yearsలో ఉన్నటువంటి వాళ్ళు, జాయిన్ అయినటువంటి వాళ్ళు రేపొద్దున రిటైర్మెంట్ ఏజ్ వరకు కూడా నాకు కవరేజ్ ఉండాలి, నా దగ్గర ఇవాళ డబ్బులు ఉన్నాయి ఇప్పుడు కట్టేస్తాను, అప్పటి వరకు నాకు కవరేజ్ ఉండాలి అంటే కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. ఒకేసారి కట్టుకోవచ్చు చిన్న అమౌంట్తోని పెద్ద రిస్క్ కవరేజ్. అది దాని గురించి ఏందో ఒకసారి క్లుప్తంగా మనం తెలుసుకుందాం. దీంట్లో వచ్చేసి ఇందాక నేను చెప్పినట్టుగా సింగిల్ ప్రీమియం పేమెంట్ చేసుకోవచ్చు, ఒకేసారి పేమెంట్ చేయొచ్చు అండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఒకేసారి పేమెంట్ చేసుకోవచ్చు. ఎప్పటి వరకు కావాలనుకుంటారో అప్పటి వరకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 25 years అనుకుందాం, మాకు రిటైర్మెంట్ ఏజ్ వచ్చే వరకు మాకు ఒక లయబిలిటీస్ ఉంటాయి, మాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఆ బాధ్యతలన్నీ తీరే వరకు మాకు ఈ ప్లాన్ ఉండాలి అనుకుంటే అక్కడి వరకు కూడా ఈ ప్లాన్ ఒకేసారి కట్టి అక్కడి వరకు కూడా మీరు తీసుకునే ఆప్షన్ ఉంది. అదేవిధంగా రెగ్యులర్ ప్రీమియం ఏదైతే ఉందో రెగ్యులర్గా కట్టుకోవచ్చు అండి. మీరు ఏదైతే 60 years కావాలనుకున్నారో 60 years వరకు కూడా కట్టుకునే ఆప్షన్ ఉంటుంది.
మీ వయసు 60 ఇయర్స్ వచ్చే వరకు కూడా కట్టుకునే ఆప్షన్ ఉంటుంది. లేదు లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ అంటే నా దగ్గర కొన్నాళ్ళ వరకు డబ్బు ఉంటుందండి, ఒక 10 ఏళ్ళు ఉంటుంది లేదా 15 ఏళ్ళు ఉంటుంది, అక్కడ వరకు కడతాను, నాకు రిమైనింగ్ నాకు ఏదైతుందో రిటైర్మెంట్ ఏజ్ వరకు నాకు కవర్ కావాలి, ఎస్ అది కూడా కవర్ చేస్తామండి. అదేవిధంగా ఏదైతే ఉందో బెనిఫిట్స్ ఆఫ్ అట్రాక్టివిటీస్ హై సమ్ అష్యూర్డ్ రిబేట్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. దాంట్లో మనం ఎక్కువ సమ్ అష్యూర్డ్ దీంట్లో తీసుకోవచ్చు. మినిమం సమ్ అష్యూర్డ్ దీంట్లో ఎంత అని అంటే చెప్తాను. మినిమం సమ్ అష్యూర్డ్ దీంట్లో దానికన్నా ముందు మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్తున్నా. ఎలిజిబిలిటీ ఏంటి అంటే 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ అట్ ఎంట్రీ ఎప్పటి వరకు ఇస్తామండి? 45 ఇయర్స్ వరకేనండి. గుర్తుపెట్టుకోండి, 50 ఏళ్ళు వచ్చాయి నాకు కావాలంటే ఇఎం, 47 ఇయర్స్ ఇఎం, 46 ఇఎం, 45 మాత్రమే ఇస్తాం. కాబట్టి ఇదేంది మీ యూత్ కోసమే ఈ ప్లాన్ తెచ్చింది. కాబట్టి 45 ఇయర్స్ వరకు దీంట్లో ఉంటుంది. దీంట్లో ఏంది మినిమం సమ్ అష్యూర్డ్ ఎంత ఇస్తామండి? 50 lakhs ఇస్తామండి. మినిమం సమ్ అష్యూర్డ్ 50 lakhs. నాకు 25 lakhs కావాలి ఈఎం, లేదు ఈ ప్లాన్లో, మినిమమే 50 lakhs. కాబట్టి 50 lakhs నుంచి మ్యాక్సిమం మనం ఎంత ఇస్తాము? 5 crores ఇస్తామండి. మీ ఎలిజిబిలిటీని బట్టి మీకు ఏది ఉందో దాన్ని బట్టి 5 crores ఇస్తాం. బిహైండ్ దట్ కూడా ఇవ్వచ్చు, కాకపోతే దానికి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి, దాన్ని బట్టి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. పాలసీ టర్మ్ ఏమి ఇచ్చాము ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా రెగ్యులర్ పేమెంట్ చేసుకోవాలంటే 15 to 40 years వరకు మీరు పేమెంట్ చేసుకునే ఆప్షన్ ఉంది. 40 years వరకు కూడా ప్లాన్ ఇస్తాం, కానీ నేను మీ రిటైర్మెంట్ ఏజ్ వరకు అన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి దానికోసం చెప్పడం జరిగింది. దీంట్లో మనం 40 years వరకు కూడా ప్లాన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఇక్కడ చూడండి, 10 years కానీ 15 years కానీ కట్టుకునే ఆప్షన్ ఉంది లిమిటెడ్గా. నా దగ్గర అప్పటి వరకు అమౌంట్ ఉంటుంది, ఆ తర్వాత ఉండదు అనుకునే వారి కోసం ఇక్కడ 10 years 15 years. ఫర్ ఎగ్జాంపుల్ 10 years తీసుకున్నట్టయితే అతను 15 years టర్మ్తో పాటుగా 40 years వరకు తీసుకునే ఆప్షన్ ఇందులో ఉంది. అంటే 15 years నుంచి 40 years వరకు తీసుకోవచ్చు, కట్టేది మాత్రం 10 years. అలాగా దీంట్లో ఉంటుంది. అదేవిధంగా 15 years ఉంది, అతను 20 years నుంచి 40 years వరకు తీసుకునేటువంటి ఆప్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సింగిల్ ప్రీమియం చూడండి, సింగిల్ ఒకేసారి కడతాడు, ఆయన టర్మ్ ఒకేసారి కడతాడు, 15 years తీసుకోవచ్చు, 15 to 40 years వరకు ఎంపిక చేసుకునేటువంటి అవకాశం మీకుంది. అదేవిధంగా మినిమం ప్రీమియం మనకు రెగ్యులర్ దాంట్లో వచ్చేసి 3000 rupees పర్ ఇయర్ కింద దీన్ని కన్సిడర్ చేస్తారు. అంటే ఎంత ఎంగేజ్లో ఉన్నటువంటి వారికి ఆ రకంగా వచ్చేటువంటి దాన్ని తీసుకోవచ్చు. సింగిల్ ప్రీమియంలో కూడా 30,000, అదే లిమిటెడ్ దాంట్లో కూడా 3,000 ఉండే విధంగా, అంతకన్నా తక్కువ ఉండడానికి వీలు లేకుండా ఇందులో డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే బేసిక్ సమ్ అష్యూర్డ్ 50 లక్షలు అండి, అతని ఏజ్ 30 years అండి, పాలసీ టర్మ్ మాత్రం 20 years అండి. అతను ఒకవేళ డెత్ బెనిఫిట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ లెవెల్ సమ్ ఇక్కడ 2 ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. లెవెల్ సమ్ అష్యూర్డ్ అంటే మనం ఒకసారి ఎంట్రీ అయ్యాం, 1 కోటి రూపాయలకు తీసుకున్నాం, లేకపోతే 50 లక్షలకు తీసుకున్నాం, ఇది త్రోట్ టర్మ్ అంతే ఉంటుంది, దాంట్లో పెరగదు. ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ అని ఉంటుంది. ఆ ఆప్షన్ తీసుకున్నట్టయితే అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? ఫస్ట్ 5 years సేమ్ ఉంటుందండి, అందులో చేంజెస్ లేదు. మీరు ఎంత తీసుకున్నారు? 50 లక్షలు తీసుకున్నారు, 50 లక్షలే ఉంటుంది. 1 కోటి రూపాయలు తీసుకున్నారు, 1 కోటి రూపాయలు ఫస్ట్ 5 yearsలో అదే ఉంటుంది. 6th year ఆన్వర్డ్స్ టు 15 years వరకు ఎవ్రీ ఇయర్ 10% చొప్పున ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక చూడండి, ఇక్కడ ఏదైతే ఉందో ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ వచ్చేటప్పటికి బేసిక్ సమ్ అష్యూర్డ్ స్టిల్ కంప్లీషన్ ఆఫ్ 5th year, ఏదైతే 5th year కంప్లీట్ అయినప్పటి నుంచి దేర్ ఆఫ్టర్ ఇంక్రీజింగ్ బై 10% బేసిక్ సమ్ అష్యూర్డ్ ఏదైతే ఉందో ఈచ్ ఇయర్లో దాన్ని జరుగుతూ, ఒకవేళ 1 కోటి రూపాయల పాలసీ తీసుకున్నారు, ఆయనకు 6వ సంవత్సరం నుంచి 10% చొప్పున 15 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆయనకు ఇంకా 2 కోట్ల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. మనం ఏం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ? యంగ్ యూత్ కోసం, 20-25 years వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇక్కడ 25 years వాళ్ళు ఇందులో జాయిన్ అయినట్టయితే, మీ రిటైర్మెంట్ ఏజ్ కోసం మీరు ప్లాన్ చేసినట్టయితే, మీరు ఒకవేళ ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ తీసుకున్నట్టయితే ఫస్ట్ 5 years అంటే 25 years వాళ్ళు 30 years వరకు సేమ్ సమ్ అష్యూర్డ్ ఉంటుంది. 31 years ఆన్వర్డ్స్ 10% చొప్పున ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే 1 CR తీసుకున్నట్టయితే 1 CRకు మళ్ళీ ఇంకొక 10 lakhs, 20 lakhs, 30 lakhs ఇట్లాగా టోటల్ 15 years కంప్లీట్. అంటే మీరు అక్కడ నుంచి 15 ఏదైతే ఉంటుందో 6 years నుంచి 15 years అంటే మీ ఏజ్ 40 years అలా వచ్చేటప్పటికి మీకు దగ్గరగా 2 CR కవరేజ్ ఇక్కడ ఉంటుంది. కానీ మీరు 60 years వరకు తీసుకున్నారు, 40 years నుంచే మీకు 2 CRs అనేది ఉంటుంది. దీని ఆప్షన్ అండి, ఇది తీసుకోవాలంటే దీనికి ఆప్షనల్గా ఉంటుంది. దాన్ని బట్టి మీ యొక్క ఇన్కమ్ స్టాండర్డ్ని బట్టి ఈ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ఏదైతే ఉందో లెవెల్ సమ్ అష్యూర్డ్ కావాలా, ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ కావాలా,
అనేది దీన్ని బట్టి తీసుకోవాలి. అంటే ఏది తీసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుంచుకోండి, ఆరోగ్యంగా ఉండాలి. మనం తీసుకునేటప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, ఆదాయం కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ స్కీమ్లోకి మనము ఎలిజిబుల్ అవుతాం. వన్స్ ఎలిజిబుల్ ఒకసారి తీసుకున్నాం, త్రూఅవుట్ ద టర్మ్ సేమ్ ప్రీమియం ఉంటుంది, మారదు. ప్రీమియం అనేది మార్పు రాదు. ఒక 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు మార్పు రాదు. మనం జాయిన్ అయినప్పుడు ఏ ప్రీమియం అయితే ఉంటుందో కంప్లీట్గా అయిపోయే వరకు అదే ప్రీమియం ఉంటుంది. మీరు అది గుర్తుంచుకోండి, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇక్కడ ఒక చిన్నది, ఒక 50 లక్షలకు ఒక ఏదైతే ఉంటుందో, ఏ ప్లాన్లో 50 లక్షల ప్లాన్ ఒకవేళ తీసుకున్నట్టయితే అతను ఇక్కడ చూడండి 18 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు ఇచ్చాం. ఒకవేళ 18 ఇయర్స్ పర్సన్ అతను ఒకవేళ 15 సంవత్సరాలు తీసుకున్నట్టయితే 5,000 రూపాయలు కడితే సరిపోతుంది. లేదా 10 సంవత్సరాలు తీసుకున్నట్టయితే ఆయన 6,400 రూపాయలు ఇక్కడ కడితే సరిపోతుంది. అంటే ఏంది, 15 సంవత్సరాలు కడతాడు. ఆయన ఉండేది మాత్రం ఆయన ఏదైతే పాలసీ టర్మ్ మాత్రం 20 ఇయర్స్ వరకు ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ 15 ఇయర్స్ వరకు ఉంటుంది, ఇక్కడ 10 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇక్కడ కట్టేది తక్కువ టర్మ్ కట్టి ఎక్కువ టర్మ్ మనకు కావాలనుకున్నప్పుడు ఈ అమౌంట్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఒకేసారి కడతాననుకున్నట్టయితే ఇక్కడ 42,000 రూపాయలు ఇక్కడ ఆయన కట్టినట్టయితే ఆయనకి 50 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అట్లా ఏజ్ వైజ్గా ఇలా చూడండి 40-45 ఇయర్స్ వరకు లాస్ట్. ఇక చూడండి ఇంకోటి నేను ఏం చెప్తున్నాను, యూత్కు నేను అదే చెప్పేది. ఫస్ట్ ఏదైతే ఉన్నారో యంగేజ్లు ఉన్నప్పుడు జాయిన్ అయితే తక్కువ ప్రీమియం ఉంటుంది. ఎప్పుడైనా సరే చూడండి, ఇగో 5,000, 5,000, 5,000, 6,000, ఇలా 8,000 చూడండి. ఒకవేళ 40 ఇయర్స్కి వచ్చేటప్పటికి ఈ 5,000 కాస్త 11,000 అయింది, అంటే డబుల్ అయిపోయింది. చూడండి, ఎప్పుడైనా సరే మనం తొందరగా తీసుకోవడం, యంగేజ్లో తీసుకోవడం, దాన్ని ప్రొటెక్ట్ చేసి పెట్టుకున్నట్టయితే మనకు తక్కువ ప్రీమియంతో త్రూఅవుట్ టర్మ్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి అది ఒకసారి మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇక్కడ కూడా పాలసీ టర్మ్ 25 ఇయర్స్ అండ్ 30 ఇయర్స్, 35 ఇయర్స్, 40 ఇయర్స్ వరకు అని చెప్పినాం కదా. ఆ విధంగా ఒకవేళ 25 ఇయర్స్ వరకు తీసుకున్నట్టయితే వాళ్ళకి ఏ విధంగా వస్తుంది ప్రీమియం అనేది, ఏది మనం ఆప్షనల్గా తీసుకున్నట్టయితే 50 లక్షల కోసం తీసుకున్నట్టయితే ఇక చూడండి 18 ఇయర్స్ వాళ్ళకు 5,000 చేంజ్. తర్వాత అదేవిధంగా ఇక్కడ 15 ఇయర్స్తో తీసుకున్నట్టయితే 6,000. అదే 10 ఇయర్స్లో కట్టుకునే విధంగా ఉండాలి అనుకుంటే 8,000 కట్టుకొని 25 ఇయర్స్ వరకు కవరేజ్ అనే విధంగా ఇందులో ఉంటుంది. అదేవిధంగా 30 ఇయర్స్, 35 ఇయర్స్, 40 ఇయర్స్ ఇలాగా దీని యొక్క టర్మ్ను బట్టి ఇక్కడ అమౌంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేను చెప్తాను. ఇక్కడ ఏంది, బేసిక్ సమ్ అష్యూర్డ్ 50 లక్షలు, పర్సన్ 30 ఇయర్స్ ఏజ్ పర్సన్, అతని టర్మ్ వచ్చేసి 20 ఇయర్ తీసుకున్నాడు, అంటే 50 ఏళ్ళ వరకు తీసుకున్నాడు. అతని పేమెంట్ ఆప్షన్ వచ్చేసి రెగ్యులర్ పేమెంట్ ఆప్షన్ తీసుకున్నాడు. ఆయన ఏదైతే ఉంటుందో లెవెల్ సమ్ అష్యూర్డ్ ఏదైతే ఉందో లెవెల్ సమ్ అష్యూర్డ్ తీసుకున్నాడు. 30 ఇయర్స్ పర్సన్ 20 ఇయర్స్ పేమెంట్ చేసినట్టయితే అక్కడ ఆయనకు 50 ఇయర్స్ వరకు ప్లాన్ అనేది కవర్ చేయబడుతుంది, లెవెల్ సమ్ అష్యూర్డ్. ఒకవేళ ఇంక్రీజింగ్ తీసుకున్నట్టయితే అతనికి 5 ఇయర్స్ కంప్లీట్ అయినప్పటి నుంచి అతనికి ఏదైతే ఉంటుందో 7 టైమ్స్, ఏదైతే తీసుకునే దానికి 7 టైమ్స్ ప్రీమియం పే చేసే దానికి 7 టైమ్స్, లేదా 105 టైమ్స్ కానీ, లేదా సమ్ అష్యూర్డ్ కానీ ఏది ఎక్కువ అయితే అది అతనికి ఎక్కడైతే డెత్ జరుగుతుందో అప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. అదేవిధంగా ఇదే యువ టర్మ్ గురించి ఏమడుగుతున్నాడు చూడండి, ప్యూర్ రిస్క్ ప్లాన్ ఎన్ష్యూర్ ఏ రిస్క్ ఫ్రీ టుమారో. రేపటికి ఉండేటువంటి రిస్క్ల నుంచి మనం బయటపడమని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, యూ హ్యావ్ సెక్యూర్డ్ మై ఫ్యూచర్ విత్ స్మార్ట్ ప్లానింగ్ ద్వారా ఫ్యూచర్ను మనం సెక్యూర్ చేసుకోమని చెప్తున్నా. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఒక పర్సన్కు 25 ఇయర్స్ పర్సన్ అతను ఏదైతే ఉన్నదో ఈ ప్లాన్ వచ్చేసి ఏదైతే టర్మ్ వచ్చేసి 35 ఇయర్స్, అంటే అతను రిటైర్మెంట్ ఏజ్ కోసం తీసుకున్నట్టయితే అతనికి ప్రీమియం పేయింగ్ ఇయర్స్ ఏదైతే ఉందో సింగిల్గా ఒకేసారి కట్టుకోవాలనుకుంటే, ఒక పర్సన్ 25 ఇయర్స్ పర్సన్ ఉన్నాడు, 60 ఇయర్స్ వరకు ఉంది, 35 ఇయర్స్ టర్మ్ ఉంది. అతను నా దగ్గర ప్రతి సంవత్సరం డబ్బులు ఉండవు, ఒకేసారి డబ్బులు ఉన్నాయి, నేను కట్టుకుంటాను, నా కవరేజ్ మాత్రం 60 ఇయర్స్ వరకు ఉండాలి అన్నప్పుడు ఆ పర్సన్కి 1 కోటి రూపాయల పాలసీ ఇస్తే అతను కట్టేటువంటి ప్రీమియం 1,44,000 రూపాయలు కట్టుకున్నట్టయితే సింగిల్గా ఒకేసారి కడతాడు. చూడండి, ఇక్కడ ఒకేసారి కడతాడు. అతనికి రాబోయేటువంటి రిటైర్మెంట్ ఏజ్ వరకు ఎలాంటి టెన్షన్ లేదండి. ఎలాంటి టెన్షన్ లేకుండా అతనికి 1 కోటి రూపాయల కవరేజ్ అనేది ఉంటుంది. ఒకవేళ ఏదైనా జరగకూడదు జరిగితే 1 కోటి రూపాయలు నామినీకి ఇస్తారు, ఇంటికి వెళ్తాయి. ఏం జరగలేదు, ఈ డబ్బులు రిటర్న్ రావండి, గుర్తుంచుకోండి. ఏ టర్మ్ ప్లాన్స్లో కూడా ప్యూర్ ఏదైతే ఉందో ప్యూర్ టర్మ్ ప్లాన్స్లో ఎక్కడ కూడా డబ్బులు రిటర్న్ రావు.
కొన్నిట్లలో ఏం చేస్తారు అని అంటే రిటర్న్ ఆఫ్ ద ప్రీమియమ్స్ అంటాం. రిటర్న్ ఆఫ్ ద ప్రీమియమ్స్ అంటే ఏంది, మీ జేబులోకి వెళ్ళి తీసుకొని మీకు ఇవ్వడం కాదు. అది ప్యూర్ అంటే ప్యూర్గా ఉండాలి. కాబట్టి ప్యూర్ టర్మ్ ప్లాన్ అన్నప్పుడు ప్యూర్గానే మనం ఏదైతే ఉంటుందో దీనికి చేసుకోవాలి. రిటర్న్ ఆఫ్ ద ప్రీమియం అనేటువంటి దాంట్లో కొన్ని ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి. దానికి అంత సూటబుల్ నేనంత అడ్వైజ్ చేయను ఆ విషయంలో. ప్యూర్ టర్మ్ అన్నప్పుడు టర్మ్ మీదనే ఉండాలి. అదర్ ఆప్షన్స్ ఉన్నాయి, అదర్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని దాన్ని మనం మన యొక్క పోర్ట్ఫోలియోలో అది ఉంచుకున్నట్టయితే దాన్ని కూడా మనం ఈ అమౌంట్ని మనం రిటర్న్ తెచ్చుకునే స్కోపు ఉంటుంది. ఇక్కడ చూడండి, 1,44,000 రూపాయలు కడతాడు, 1 కోటి రూపాయల కవరేజ్ ఉంటుంది. ఆయన ఏజ్ 25 ఇయర్స్, ఆయనకు 59 అంటే 60 ఇయర్స్ వచ్చే వరకు 1 కోటి రూపాయల కవరేజ్ అనేది ఇక్కడ ఉంటుంది. నార్మల్గానే యాక్సిడెంట్, ఇది లెవెల్ సమ్మష్యూడ్ ఇచ్చాం కాబట్టి నార్మల్ కానీ యాక్సిడెంటల్ కానీ ఇక్కడ 1 కోటి రూపాయల కవరేజ్ అనేది ఇందులో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇదే కాకుండా ఆయన కట్టినటువంటి డబ్బులకు ఇక్కడ చూడండి, ఒకేసారి కట్టాడు, కవరేజ్ మాత్రం ఇలాగా టోటల్గా ఆయన ఏజ్ ఎక్కడైతే ఉంటుందో 60 ఇయర్స్ వచ్చే వరకు ఈ కవరేజ్ అనేది ఉంటుంది. 25 ఇయర్స్ కాబట్టి 35 ఇయర్స్ తీసుకుంటే అప్పుడు ఆయన వయసు 60 ఇయర్స్ వస్తుంది. అక్కడి వరకు కూడా మనకి ఇక్కడ 1 కోటి రూపాయల కవరేజ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. లేకపోతే జరగకపోతే ఏమి రాదు, ఏదైనా జరిగితే మాత్రం 1 కోటి రూపాయలు వస్తుంది. అంటే తక్కువ డబ్బులతోని ఎక్కువ కవరేజ్ని మనం ప్రొటెక్ట్ చేసుకొని తద్వారా మీరు ఏదో మ్యూచువల్ ఫండ్ అంటారు కదా, మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటారా, స్టాక్లో పెట్టుకుంటారా, గోల్డ్లో పెట్టుకుంటారా, అది మీ ఇష్టం, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇంకొక స్లైడ్ ఉంది, అది మీరు ఇయర్ కట్టుకుంటే ఎలా వస్తుందో నేను అది కూడా చూపిస్తాను. ఇప్పుడు అదే సేమ్ 25 ఇయర్స్ పర్సన్ అతను నేను ఒక లిమిటెడ్ ప్రీమియంగా పేమెంట్ చేస్తానండి అని అన్నాడు అనుకుందాం. అప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అదే ఏదైతే ఉందో రిటైర్మెంట్ ఏజ్కి తీసుకుందాం. అతని ఏజ్ 25 ఇయర్స్, 35 ఇయర్స్ టర్మ్ తీసుకున్నాడు. ప్రీమియం నేను 15 ఇయర్స్ పే చేయగలుగుతాను అన్నాడు. అదే 15 ఇయర్స్ ప్రీమియం పే చేసే విధంగా 1 కోటి రూపాయల కవరేజ్కి ఆయనకు ప్రీమియం వచ్చేసి 16,154 రూపాయలు అండి. ఇది ఇయర్లీ ప్రీమియం, ఇందులో జిఎస్టీ లేదు. ఇంతకుముందు జిఎస్టీ ఉండే 18%, ఆ 18% జిఎస్టీ పోయింది కాబట్టి ఇవాళ ఎంత వెసులుబాటు చూడండి, చాలా వెసులుబాటు కదా. ఇలాగా తక్కువ ప్రీమియంతో మనం ఎక్కువ రిస్క్ కవరేజ్ని తీసుకొని ఇక్కడ ఆయన కట్టేటువంటి 16,000కు టోటల్గా ఆయన ఇయర్లీ 16,000 రూపాయలు చొప్పున పేమెంట్ చేస్తూ 1 కోటి రూపాయలకు ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవడం అనేది గొప్ప విషయం అండి. ఇవాళ 1 కోటి రూపాయల కవరేజ్ కావాలంటే చాలా గొప్ప విషయం. ఆయన టోటల్గా కట్టే డబ్బులు వచ్చేసి ఇక్కడ చూసినప్పుడు ఇయర్ కడుతున్నాం కాబట్టి అక్కడ ఏం చేసాము, 1,40,000 ఇచ్చాము. ఇక్కడ 2,42,000 అవుతుందండి. ఆయన ఇయర్ కడుతున్నాడు కాబట్టి 2,42,000 కడితే 1 కోటి రూపాయల కవరేజ్ అనేది ఆయన సమకూర్చడం జరుగుతుంది. ఏదైనా డ్యామేజ్ జరిగితే, మొన్న జరిగినటువంటి ఏవైతే బస్ యాక్సిడెంట్లు, ఇలాగా కార్ యాక్సిడెంట్, లేకపోతే ట్రైన్ యాక్సిడెంట్, ఫ్లైట్ యాక్సిడెంట్ ఇలా ఉన్నాయి, ఏమవుతుంది, ఈ డబ్బులు అనేది నామినీకి వెళ్తాయండి. ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళకు వెళ్తాయి. ఇక్కడ చూడండి ఎలా కడుతున్నారు. ఇక్కడ కట్టేటువంటి ఆప్షన్ లిమిటెడ్గా కడతాడు. ఏదైతే 25 ఇయర్స్ నుంచి తీసుకున్నాడు, ఇక్కడ 16,000 రూపాయల చొప్పున కట్టుకుంటూ వస్తాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు కడతాడు అంటే జస్ట్ 15 ఇయర్స్ పేమెంట్ చేస్తాడు. రిమైనింగ్ 35 ఇయర్స్ ఏదైతే ఉంటుందో అతనికి రెస్ట్ ఆఫ్ ద పీరియడ్ పే చేయాల్సిన అక్కర లేకుండానే ఇదంతా కవరేజ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా డ్యామేజ్ జరిగితే నామినీకి ఒక పెద్ద అమౌంట్ సమకూర్చడం జరుగుతూ ఉంటుందండి. ఇవెన్నో ఖర్చు చేస్తుంటాం. 16,000 రూపాయలు సంవత్సరానికి పెద్ద అమౌంట్ కాదండి ఇది. మనం ఎన్నో ఖర్చులు చేస్తుంటాం. ఏదో స్విగ్గీకి ఏది జొమాటో లేకపోతే ఇంకెక్కడెక్కడో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుంటాం. అలాంటిది మనం కూడా మన ఫ్యామిలీ కోసం ఒక ప్రొటెక్షన్ తీసుకున్నట్టయితే, అలా ఏదో జరగాలని ఎవ్వరం కోరుకోము, నాకు జరగాలనో నీకు జరగాలనో కాదు, అందరం 100 సంవత్సరాలు బతకాలనే ఉంటుంది. కానీ విధి వక్రీకరించినప్పుడు ఎవ్వరం ఏం చేయలేం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్లాన్ చేసుకోండి. ఇంకొకటి మరీ చెప్తున్నాను, మీ ఇన్కమ్ స్టాండర్డ్ బట్టి దీంట్లో జాయిన్ కావాలి అని అంటే మీకు ఐటీఆర్స్ 3 ఇయర్స్ ఐటీఆర్స్ ఉండాలి, లేదా మీ ఏదైతే ఉంటుందో ఫామ్ 16 కావాలి, ఒక 1 ఇయర్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అడుగుతాం. దీనికి రిక్వైర్మెంట్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకొని మీ యొక్క ఫ్యామిలీని ప్రొటెక్షన్ చేసుకోండి. ఇంకేదన్నా సలహాలు సూచనలు కావాలి అంటే మీ కింద వచ్చే నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేసినట్టయితే ఇంకా కొన్ని వివరాలు చెప్పడం జరుగుతాయి. కాబట్టి మీరు దీని గురించి ఒకసారి ఆలోచించాలని చెప్పి కోరుకుంటున్నాను. నమస్తే.